తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ చాలా రోజుల తర్వాత పెద్ద సినిమాలో అంటే చాలా రోజులను ఎందుకు వాడుతున్నాను అంటే ఒక పెద్ద సినిమాలో ఒక మంచి రోలు, చాలా ఇంపార్టెంట్ రోలు, ఆడియన్స్కి బాగా రిజిస్టర్ అయిన రోలు, మీ క్యాపబిలిటీకి తగ్గ ఆ రేంజ్ సినిమా చాలా ఆనందంగా అనిపించింది. సో పెద్ద సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలా రోజులతో అంటే ఒక పెద్ద సినిమాలో మళ్ళీ అంత మంచి క్యారెక్టర్తో కంబ్యాక్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఫోన్లు కూడా వచ్చాయి, మన ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, బయట నుంచి కాల్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైతే చిన్న గ్యాప్ అది అనుకుంటున్నారో దాన్ని ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ చేసి ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తానని నమ్మకంతో ఉన్నా. చాలా కాల్స్ కూడా వచ్చాయి. అండ్ శివరాజ్ కుమార్ అంటే వారు ఎంత పెద్ద యాక్టరో, అసలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, సో సౌత్ మొత్తం తెలిసిన యాక్టర్. సో ఇటుపక్క రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఇద్దరి మధ్య ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనేంటంటే రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు అబ్బాయి. అంటే చిరంజీవి గారు అంటే ఇష్టం కాదు, ప్రాణం నాకు. ఆయన సినిమాలు చూసి పెరిగి ఆయన ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడిని. చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అంటే పిచ్చి. చిరంజీవి గారు అబ్బాయితో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను నేను. చిన్న ఏదైతే ఉందో ఆ గ్యాప్ తర్వాత కదా. సో ఒక ఫీలింగ్ ఎలా ఉంటారు లొకేషన్లో ఏంటి, దానికి తోడు శివరాజ్ కుమార్ గారి పక్కన ఆయన కన్నడలో పెద్ద స్టార్. అవును, ఎలా ఉంటుంది అసలు లొకేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు, నేను దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను లేదా, నేను ఒకవేళ దూరాన్ని నిలబడాలేమో అంటే ఉంటుంది కదా మనకు ఒక థాట్. కానీ అక్కడికి వెళ్ళాకండి అసలు అన్నిటికీ క్వైట్ ఆపోజిట్ అండి. అసలు నేనైతే షాక్ అయ్యా. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అంత సింపుల్గా ఉంటారా, అంత నార్మల్గా ఉంటారా, అంత క్యాజువల్గా మాట్లాడతారా అనిపించిందండి. అసలు గుర్తుపట్టారా మిమ్మల్ని? దగ్గర గుర్తుపట్టారండి. ఫస్ట్ రోజు గుర్తుపట్టి, అది కూడా నైట్ ఎఫెక్ట్ క్రికెట్ సీన్ జరుగుతుందండి. సీన్ జరుగుతుంటే నైట్ షూట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను వెళ్ళి ఇన్వైట్ శివరాజ్ కుమార్ గారు పక్కన ఆయన షార్ట్ అని ఆయన పలకరించారే బాగున్నారండి అన్నారు. అయ్యో బాగున్నానండి, గెటప్ అదేంటి మన దాని గురించేనండి, డైరెక్టర్ గారు ఇలా పెంచమన్నారు, బాగుందండి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు ఆయనే పలకరించారు. అంతే కదా, అంటే మనం దూరంగా ఉంటాం కదా, మనం డిస్టర్బ్ చేయలేము, వెళ్ళి చేయలేము. షార్ట్ ఆయనంతటా ఆయనే వచ్చి పలకరించారు. చాలా హ్యాపీ. తర్వాత హాస్పిటల్ సీన్లో అక్కడిక్కడ ఆయనతో చాలా డిస్కషన్ చేశాను. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అండి నాకు, ఏదైనా మాట్లాడి ఆ డిస్కషన్ అదంతా బాగా ఇదయ్యారు. తర్వాత షాక్ అయింది ఏంటంటే, నేను ఆయన అంత సింపుల్గా ఉంటారా, అంత హార్డ్ వర్క్ చేస్తారా అని చూస్తే షాక్ అయింది. తర్వాత శివరాజ్ కుమార్ గారు కన్నడలో పెద్ద స్టారు, ఆయన ఎలా ఉంటారని ఒక ఫీల్ ఉంటుంది కదా. కానీ ఆయన అసలు ఇంకా ఆయన సేమ్ అండి, చాలా సింపుల్, చాలా న్యాచురల్. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, సింపుల్గా ఉంటారు, క్యాజువల్గా మాట్లాడతారు. మనకు మాత్రం ఆయన రాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆయన అసలు లేదు అంటారు. చాలా హ్యాపీ అండి నాకు. అసలు ఫస్ట్ రోజు రెండో రోజు నుంచి ఇంకా అసలు తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం శివరాజ్ కుమార్ గారు మేమందరం. అండ్ ఆ హాస్పిటల్ సీన్ గురించి చెప్పండి. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, చరణ్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు, అంటే ఒక చిరంజీవి కొడుకు, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్, కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సీన్ కూడా కాదు, అంత పెద్ద స్టార్ హీరో కాల్ లేనట్టు యాక్ట్ చేయాలి, ఫ్యాన్స్ని ఒప్పించాలి, కోట్ల మంది ప్రేక్షకులను ఒప్పించాలి. ఆ రోజు సెట్లో చరణ్ గారు తీసుకున్న స్ట్రెస్ అలాంటిది. ఎన్ని షాట్స్, ఎన్ని టేక్స్ పడ్డాయి? సింగిల్ టేక్ అండి అన్ని. సింగిల్ టేక్. ఫస్ట్ టేక్ అంతే, అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం. రెండో టేక్ అంతే, రెండో టేక్కి ఓకే అయిపోయింది సీన్. అది నాకు తెలిసి మార్నింగే స్టార్ట్ అవ్వలేదు, కొంచెం 11:30 స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6:37 సీన్ అయిపోయింది. అసలు లొకేషన్లో మేము అందరం కూడా ఆయన చేస్తుంటే అలా ఉండిపోయాం, అలా చూస్తున్నాం. అంటే ఆయన కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయారండి ఆ సినిమాకి అంత హార్డ్ వర్క్ చేశారు. అందుకే మీరు క్రికెట్ మ్యాచ్ అప్పుడు చరణ్ గారు ఎలా ఉంటారు, తర్వాత మీరు కుస్తీకి వచ్చేసరికి చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటే. ఆయన అప్పుడు మాల్లో ఉన్నారు, మాల్లో ఉండి అసలు అంత వర్కౌట్స్ చేయటం. మేమన్నా కూడా మాకేముంది షార్ట్ అయిపోయింది గ్యాప్లో మేము కూర్చుంటాం, కానీ మనకు అందగాదండి. ఆ షార్ట్లో కుస్తీ చేయాలి, ఫిజికల్ హార్డ్ వర్క్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఆ షార్ట్ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి డంబెల్స్ చేసేవాళ్ళు, రోప్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు షార్ట్. అంటే షూటింగ్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు హార్డ్ వర్క్, ఫిజికల్గా వర్క్, బ్రెయిన్గా వర్క్, రెండు రకాలుగా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు హాస్పిటల్ సీన్లో మేము లొకేషన్లో ఆయన షార్ట్ చేస్తుంటే అలా ఉండిపోయాం. నేను ఒకసారి ఫస్ట్ టేక్ రిహార్సల్లో నేను వెళ్ళి చరణ్ గారిని కట్టు పీక్కుంటా ఉంటే నేను చెప్పడం మర్చిపోయానండి. అంటే ఆయనే చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీదే అండి డైలాగ్, అయ్యో సారీ అండి నా డైలాగ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఆయన అంత ఇన్వాల్వ్ చేశారు దాంట్లో, చాలా హార్డ్ వర్క్ చేశారండి చాలా. అండ్ నాకు ఒక పర్టికులర్ షార్ట్ గురించి చెప్పండి. ఆ ట్రాన్సాక్షన్
పీరియడ్ ఉంటుంది కదా, క్రికెట్ నుంచి కుస్తీకి వచ్చేది, మనుషులందరూ అట్లా పట్టుకొని ఉంటే అట్లా అందరిని ఎత్తుకుంటూ వచ్చి ఆ చెయ్యి అలా పెడతారు, నాకు కుస్తీ నేర్పించు అని చెప్పేసి. శివరాజ్ కుమార్ గారు చేతి మీద కాల్ ఇంటర్వెల్. సార్ అది రియల్ షాట్ అంటే చరణ్ గారే చేశారా లేకుంటే ఆ షాట్ డూప్ ఏమన్నా పెట్టారా? అది రియల్ షాటే, రియల్ షాట్ అది ఒప్పుకున్నారు ఆయన. ఒప్పుకున్నారు. అది నేను ఆ సినిమాని అంతా నమ్మారండి పెద్ద రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారిని, సినిమాని, ఆ కథని నమ్మి అంత హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళారు. ఆయనకి ఏం లేదండి, చిరంజీవి గారు ఎలాగా ఫ్యాన్స్కి ఏం కావాలో ఇవ్వాలో అలాగే చరణ్ గారు ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఓకే, అది ఎంత హార్డ్ వర్క్ అని చేసేస్తారు అంతే. సార్ పెద్ద సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. ఓకే, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న ఉంది. నాకు మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక సందర్భం మీరు మాట్లాడుతూ మా నాన్నగారు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలని చాలా ఎక్కువగా నమ్మే మనిషి, సంపాదన వస్తే వచ్చిన జీతంలో కొంత పర్సెంట్ పార్టీ ఆఫీస్లో ఇచ్చి కానీ ఇంటికి రాని మనిషి. సో ఇలా మీ నాన్నగారి గురించి చెప్పారు, బట్ ఆ ఇంటర్వ్యూలో అది ప్రొలాంగ్ అవ్వలేదు. ఓకే, నాకు కాస్త మీ నాన్నగారి వ్యక్తిత్వం గురించి, సమాజం పట్ల ఆయన అవగాహన గురించి నాకు కాస్త క్లియర్గా చెప్తారు. ఆయనకి ఏంటంటే మా నాన్నగారు అంటే మాకు చాలా భయం అండి, మొత్తం అందరికీ భయమే, ఫ్యామిలీ మొత్తం భయమే. ఎందుకంటే ఎప్పుడు నవ్వరండి. మా నాన్నగారు నవ్విన సందర్భాలు చాలా తక్కువ, ఎప్పుడు సీరియస్గా ఉండేవాళ్ళు. ఎంత భయం అంటే మాకు చాలా భయం. ఎందుకు మా నాన్నగారు వస్తున్నారంటే అక్కడ గేట్ సౌండ్ అవుతే ఆ టైంలో ఎక్కడన్నా ఆయన వస్తారనే టైం మనకు తెలుసు కాబట్టి ఆ టైం గేట్ సౌండ్ అయింది, బుక్ తీసుకొని కూర్చోవాలి, చదువుతామా లేదా పక్కన ఆయనకి బుక్ చూస్తూ చదువుతూ కనపడాలి. ఆయన ఎప్పుడు చదవనే తప్ప ఇంక వేరే చెప్పేవాడు కాదు మాకు, చదివే ఇంక వేరే లేదు. ఆయనకు బాగా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ అండి, చాలా కమ్యూనిస్ట్ అంటే ఆయనకి ఇష్టం, ఆయన బాగా ఇష్టం కమ్యూనిస్ట్ భావాలు. సో అలాగా ఆయన ఉద్యోగం నుంచి శాలరీ తీసుకొని ఇంటికి వస్తూ ఆ శాలరీలో కొంత భాగం వాళ్ళ యూనియన్ ఆఫీస్ ఉండేది కదా, ఆర్టీసీకి సంబంధించి కమ్యూనిస్ట్ యూనియన్, అదే SWF, అక్కడ ఎంతో కొంత ఇచ్చే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇదేంటి ఈ నెల కొంచెం తగ్గిందంటే అది చెప్పేసేవాళ్ళు, అట్లా ఇచ్చేసాను పార్టీలో కొంచెం ఇచ్చేయాల్సి వచ్చింది. నాకు చాలా ముచ్చటగా అనిపించింది అది. అంటే ఒక మనిషి ఫస్ట్ సమాజానికి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత ఇంటికి ఖర్చు పెట్టడం అనేది. అదే అండి, అంత ఆలోచిస్తారు ఆయన. బాగా జనాల గురించి ఆలోచించేవాళ్ళు, బయట జనాల గురించి, అట్లా ఆయన భావాలు అలా ఉండేవి. మా ఇంట్లో కూడా ఏమంటే ఫోటోలు ఉండేవి, ఏమంటే పుచ్చలపల్లి సుందరయ్య, లెనిన్, స్టాలిన్, అన్నీ కమ్యూనిస్ట్ వాళ్ళ ఫోటోలు ఉండేవి ఇంట్లో. తర్వాత పడుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఏముందండి, పడుకుంటే అటకలు ఉంటాయి మీకు తెలుసు. అయితే అటకల మీద పుస్తకాలు ఉండేవండి, ఎర్ర పుస్తకాలు, రెండు, తెలంగాణ సాయుధ పోరాటం, రైతుల సమస్యల గురించి, ఇలా కమ్యూనిస్ట్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్, ఆ పుస్తకాలు అన్నీ ఉండేవి. అలా పుట్టు నాకు అవి కనపడుతున్నాయి, రెడ్ కలర్ పుస్తకాలు. అలాగే నా ఆలోచన ఏంటంటే నాకు ఈ భావాలు లేవండి. నాకెంతసేపు సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ఇలా ఉండేది నాకు. అయితే మా ఇంట్లో పేపర్ కూడా నేను పొద్దున డోర్ ఓపెన్ చేస్తే ప్రజాశక్తి పేపర్ ఉండేది, దాంట్లో సినిమా న్యూస్ ఉండేది కాదు. ఇప్పుడు వేస్తున్నారు, అప్పుడు సినిమా న్యూస్ ఉండేది కదా. నాకేమో సినిమా పిచ్చి, సినిమాలంటే పిచ్చి, ఇందులో న్యూస్ ఉండదు, సినిమా న్యూస్ ఉండదు అనుకుంటుండేవాడిని నేను. అంత మంచి వ్యక్తి చేత చిరంజీవి గారి పోస్ట్ ఎందుకు చించారు మీరు? అమ్మో, ఇది మీకు తెలుసా? ఓకే, అయితే మనకేంటంటే అండి, ఒక ఏజ్ వరకు మనం తల్లిదండ్రులు భయపడతాము, ఎప్పుడూ భయపడతాము. కానీ ఒక ఏజ్ వచ్చాక మనం ఒకటి అనుకొని వెళ్తున్నప్పుడు దానికి ఏమన్నా అడ్డం వస్తుంటే మనం ఎదిరిస్తాం. నేను కంపల్సరీ అవుతాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారని ఒక ఎదిరింపు వస్తుంది. ఆ సందర్భంగా వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఆయనకి ఇష్టం లేదు, ఫస్ట్ ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదంటే ఏమైపోతాడో వీడని ఒక భయం, అది ఎవరికైనా ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెటిల్ అయి నిలబడిన వాళ్ళు ఉన్నారు. వీడు ఏమైనా అయిపోతాడేమో, ఏమైనా అయిపోతే మళ్ళీ అందరి ముందు పరువు ఉంటుంది కదా, వాళ్ళ సమస్య వాళ్ళకి. సో అలాగా ఒకసారి నాకు బాగా ఇదయ్యి మా ఫాదర్ మీద కోపంతో ఏం చేశానంటే, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో ఒక స్టిల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం పోస్టర్, అది గ్యాస్ కటర్ బట్టి బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఆ ఫోటో తీసుకొచ్చి అతికిచ్చేసానండి. ఇక్కడే ఏదైతే మా ఫాదర్ వీళ్ళందరూ ఫోటోలు పెడతారో అక్కడ ఫస్ట్ ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఆ రోజు ఏమనలేదండి నన్ను. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చిన్న ఏదో డిస్కషన్ వచ్చి ఇదవుతుంది కదా, ఆ సందర్భంలో అప్పుడు ఆ ఫోటో తీసి చింపి పడేలేదండి. చింపి ఈయన పెడతాడా నీకు ఫుడ్, ఈయన నీకు ఫుడ్ పెడతాడా, చిరంజీవి నీకు ఫుడ్ పెడతాడా అనేవాడు. నేనేంటంటే అండి, అంటే ఒక ఏజ్ తర్వాత మనం ఎదిరిస్తాం, పెడతాడు నాకు, ఆయన ఫుడ్ పెడతాడు, ఆయన పెడతాడు నాకు ఫుడ్ చూడు అనేవాడిని. నేను ఎందుకు అంత ధైర్యం, నాకు తర్వాత అనిపించింది, నేను ఎందుకని మా ఫాదర్తో అంత ధైర్యంగా మాట్లాడాను అంటే, ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను నిలబడాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కసి ఉంది కదండి. కరెక్ట్. అది ఆ టైంకి అనిపించింది అలాగా.